హలో అండి. నిన్న నేను 'దేవుడు మాట్లాడితే' అనే షార్ట్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను కదా! ఫస్ట్ భాగం ఎవరైనా చూడకపోతే అది చూసి తర్వాత ఇది చూడండి. అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఆ భక్తుడి ముందు దేవుడు అలా ప్రత్యక్షమైపోగానే అతను ఆ కాంతిని చూడలేక గట్టిగా కళ్ళు మూసేసుకున్నాడంట. అతని వల్ల కావట్లేదు ఆ దివ్య స్వరూపాన్ని చూసి. గజగజ వణికిపోతున్నాడు. భయమేస్తోంది. అప్పుడు ఆ భగవంతుడు తన కాంతిని, తన తేజస్సుని మొత్తం తగ్గించుకొని ఒక సాధారణ స్థితికి వచ్చి, భక్తా, అసలేమిటి నీ సమస్య అని అడిగాడంట. అప్పుడు ఆ భక్తుడు చిన్నగా కళ్ళు తెరిచి, నువ్వు భగవంతుడివేనా, వచ్చేసావా, ప్రత్యక్షమైపోయావా అన్నాడంట, చాలా చాలా ఆశ్చర్యపోతూ. అవును, వచ్చానురా బాబు, నువ్వు రోజు నా ముందు కూర్చుని ఏడుస్తూనే నీ బాధలు చెప్తూనే ఉన్నావు కదా, విని 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 నీ గురించి వచ్చేసాను. ఏమిట్రా నీ సమస్య అని మరొకసారి అడిగాడంట భగవంతుడు. అడిగితే, అదేంటి స్వామి, రోజు చెప్తున్నాను కదా, నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు నువ్వు ఎలాంటి లైఫ్ ఇచ్చావు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే, నా జీవితమే బాగాలేదు, అందరి జీవితం సూపర్ ఉంది, నాది మాత్రం అస్సలు బాగాలేదు, వేస్ట్ లైఫ్ నాది, చాలా చాలా కష్టపడుతున్నాను నేను నా ఫ్యామిలీ గురించి, ఎన్ని అప్పులు ఉన్నాయి అనుకున్నావు నాకు అంటూ మళ్ళీ తన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ చెప్పేస్తున్నాడంట. భగవంతుడు విని, ఆగు, కొంచెం ఆగు, అసలు నీవి కష్టాలేనా, అవి ఎవరైనా కష్టాలు అంటారా, మరి నేనెవరితో చెప్పుకోవాలరా అన్నాడంట భగవంతుడు. "హా? ఏంటి, మీరు భగవంతుడు, మీకెక్కడైనా కష్టాలు ఉంటాయా అన్నాడంట భక్తుడు. ఎందుకుండవురా, నాకు ఉన్నాయి కష్టాలు అంటూ భగవంతుడు ఏం చెప్పుంటాడు, మీరు ఊహించండి. నేను రేపు చెప్తా. సరేనా? బాయ్ బాయ్.